మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 2026 కొత్త సంవత్సరం మొదలైంది. అలాగే జనవరి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్లో పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. ఏవైతే ఇక్కడ మాసగ్రహాలైన రవి, బుధ, కుజ, శుక్రులు నలుగురి స్థితి గోచారం కూడా ధనుర్ రాశిలో ఇక్కడ జరుగుతూ ఉంది. శని భగవానుడు మీన రాశిలో, అలాగే మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే సింహరాశిలో ఇక్కడ కేతువు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా గమనించినట్టయితే కనుక ఈ వారం చంద్రభగవానుడు కర్కాటకం, సింహం, కన్య 3 రాశుల మీదుగా ఆయన గోచారాన్ని సాగిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి పంచమంలో గురుడు, లాభంలో రవి, లాభంలో కుజుడు, లాభంలో శుక్రుడు, లాభంలో బుధుడు. సో ఇక్కడ మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే 6, 7, 8 స్థానాల మీదుగా ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ 5 రోజులు కూడా కుంభరాశి వాళ్ళకి చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. సో 6 గ్రహాల యొక్క అనుకూలత బాగా కనిపిస్తుంది. ఎప్పుడైతే 5 ప్లానెట్స్ మించి 6 గ్రహాల యొక్క అనుకూలత ఉందో కుంభరాశి వాళ్ళు ఫోకస్ ఆన్ యువర్ ఎయిమ్, ఫోకస్ ఆన్ యువర్ ఏదైతే అచీవ్మెంట్, మీ అచీవ్మెంట్కి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే తప్పకుండా ఈ టైంలో ఫోకస్ ఆన్ యువర్ గోల్, లక్ష్యానికి సంబంధించి తప్పకుండా బెటర్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ రాశికి షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నాం. షష్టమ స్థానం అది చంద్రుని యొక్క ఓన్ హౌస్. యాక్చువల్గా చంద్రుడు తన ఓన్ హౌస్లో ఉన్నారు. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఏంటంటే మెయిన్గా ఆరోగ్యపరంగా కొన్ని విషయాలకు సంబంధించి ఆరోగ్యపరమైన విషయాల గురించి, ముఖ్యంగా ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్కి సంబంధించిన విషయాల్లోనే కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఏదో ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా సమ్ ఏలినాటి శని ఎఫెక్ట్ మరి లాస్ట్ ఫేజ్ నడుస్తూ ఉంది. కాబట్టి ఈ సెకండ్ హౌస్లో కొంత ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ పరమైన విషయాల మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఫ్యామిలీ పరంగా ఎదురవుతున్న ఖర్చుల విషయంలో కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం కన్సర్న్ ఉంటుంది. మంగళ, బుధ, గురువారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే సప్తమంలో కేతు కూడా ఉన్నారు అక్కడ. సో సప్తమంలో అక్కడ కేతు ఉండడం, చంద్రుడు కూడా ఉండడం మెయిన్గా ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఈ సప్తమ కేతు జనరల్గా అపోహల్ లాంటివి భార్యాభర్తల మధ్య కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ మధ్య కావచ్చు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మ్యారిడల్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా ఒక మ్యాచ్ గురించి చాలా థరోగా మీరు దాని గురించి డీప్ లెవెల్లో కొంచెం అన్నీ కనుక్కొని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. బిజినెస్ ఓరియంటెడ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోద్ది. బట్ ఆ రాశాధిపతి రవి కూడా ఇక్కడ మీకు లాభస్థానంలో ఉన్నారు, ధనురాశి మిత్రక్షేత్రంలో. నెక్స్ట్ శుక్ర, శనివారంలో చూస్తే అక్కడ 8th హౌస్లో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశాధిపతి బుధుడు కూడా మనకి లాభస్థానంలో ఉన్నారు. సో బుధుడి యొక్క లాభస్థానం సంచారం ఇక్కడ యాక్చువల్గా జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఏదైనా అక్కడ బుధుడితో పాటు రవి, కుజ, శుక్ర, బుధులు మాసగ్రహాలన్నీ కూడా ట్రాన్సిటింగ్ యువర్ 11th హౌస్. డెఫినెట్లీ దిస్ మంత్ టోటల్లీ ఫోకసింగ్ ఆన్ యువర్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్, సమ్ రికగ్నేషన్, కొన్ని గుర్తింపుకి సంబంధించినవి మీకు రావాల్సింది, మీకు అందాల్సిన దాని గురించి అనవసరమైన ఫైట్లు కూడా అవుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ కుజుడికి బుధుడు పడ్డు, మళ్ళీ ఇక్కడ రవికి శుక్రుడు పడ్డు. ఈ కంజంక్షన్లో ఇక్కడ రవి యోగిస్తాడు, కుజుడు యోగిస్తాడు లాభస్థానంలో.
బాస్ సపోర్ట్ ఉంటుంది, ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి, ప్రొఫెషనల్గా కానీ వ్యాపార పరంగా కానీ చాలా మంచి ఇవి ఉంటాయి. బట్ ఇక్కడ దాంతోపాటు శని ద్వితీయం ఏలినాటి శని లాభస్థానం చూడడం, రిస్ట్రిక్షన్ ప్లానెట్. పంచమ స్థానం నుంచి గురుడు లాభస్థానం చూడడం, సో ఈ ఎక్స్పాన్షన్ ప్లానెట్. మొత్తం 6 ప్లానెటరీ యొక్క ట్రాన్సిట్ ఈ ఆస్పెక్ట్ మొత్తం ఇక్కడ 11th హౌస్ మీద ఉంది. సో కాబట్టి అనవసరమైన గొడవ ఎందుకు, ఈ గొడవ వల్ల దీనివల్ల మనకు ఉపయోగం లేదనుకుంటే దాన్ని వదిలేసి మేము ఉపయోగం ఉన్న దాని మీద ముందుకు వెళ్తే, అది ఎడ్యుకేషన్ అయినా ఏదైనా సరే చాలా వరకు ఈ రాశి వాళ్ళకి ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్లోనే కుంభరాశి వాళ్ళు నడిచే ఆస్కారాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. చాలా వరకు వచ్చిన ఆదాయాన్ని బిజినెస్లో అయినా సంపాదించిన ప్రాఫిట్ని ఫస్ట్ కొంచెం కూడబెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ రాశి వాళ్ళు ముందు రాబోయే ఖర్చులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఏదైనా ఈ సమయంలో డెఫినెట్గా రవి మంచి పవర్లో ఉన్నాడు. అది ఫైరీ ప్లానెట్, కుజుడు ఒక ఫైరీ ప్లానెట్, గురుడు ఒక ఫైరీ ప్లానెట్, ఆల్ ఫైరీ ప్లానెట్స్ ఆస్పెక్టింగ్ యువర్ 11th హౌస్. కాబట్టి యువర్ మెయిన్ మోటివ్ ఆస్పెక్ట్ అండ్ యువర్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా రికగ్నైజేషన్ మీద, గుర్తింపు. ఎందుకు గుర్తింపు రాదు? సో నాకు ఎందుకు 5 రేటింగ్ ఇవ్వాల్సిన 3 రేటింగ్ ఇచ్చారు ఆఫీస్లో, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. బట్ ఇంక్రిమెంట్, శాలరీ హైక్స్కి సంబంధించిన విషయాల్లోనూ, సమ్ ప్రాఫిట్స్ సంబంధించిన విషయాల్లో కొద్ది గొప్ప మేలు జరగడానికి అయితే ఈ టైం బాగానే ఉంది. అండ్ శని యొక్క సంచారం కొంచెం అనుకూలంగా లేని కారణంగా ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా వచ్చే ఇబ్బందులు అధిగమించడానికి నీలాంజన సమాభాసం చదువుకుంటా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటాం, మంచిది. సో అంతకుమించి పెద్ద ఎఫెక్టివ్గా ఈ ఒక్క శనికి సంబంధించి తప్పించి ఈ వారం పెద్ద ఎఫెక్టివ్గా వేరే వేరే ఆస్పెక్ట్స్లో మీకు ఇబ్బంది కలిగించే ప్లానెట్స్ అయితే ఏవి లేవు. బట్ ఈ రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క ఇది కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి అటు క్యారియింగ్ ఉమెన్స్, సంతానాన్ని గురించి సంబంధించి చూసేవాళ్ళు, అండ్ మీ ఫ్యామిలీలో చిన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో, మీ కిడ్స్లో చిన్న పిల్లలు, వాళ్ళ మీద కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.